హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లోరిడాలోని మయామి అండ్ కీ వెస్ట్ బీచ్. అసలు 2 బీచ్‌లునండి సూపర్‌గా ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. అసలు రెండో బీచ్ అయితే అసలు ఎవరు కూడా చూసుండరు. అసలు ఇటువంటి బీచ్‌లు అయితే నేను ఇండియాలో చూడలేదు. అసలు అంత బాగున్నాయన్నమాట. అదిగో చూడండి, బాల్కనీలో నుంచి బీచ్ ఎలా కనపడుతుందో. ఆ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. మయామి బీచ్ పొడవుతా కిలోమీటర్ల లెక్కన హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. సీ వ్యూ కనపడేటట్టు డిజైన్ చేశారు ఆ బిల్డింగ్లన్నిటికీ. ఈ బాల్కనీలోంచి అన్ని బిల్డింగ్స్ బాల్కనీలోంచి సీ కనపడేటట్లు పెట్టుకున్నారనమాట. ఈ మయామి బీచ్ ఏమో పెద్ద పెద్ద అలలతో ఉంటుంది. అలలకు దగ్గరగా మనం చైర్స్ వేసుకుని కూర్చోవచ్చు. కీ వెస్ట్ బీచ్ ఏమో ప్లెయిన్‌గా ప్రశాంతంగా ఉంటుంది. మనం సీలో ఎంత దూరమైనా నడవచ్చు. మన కనుచూపు మేరలో కిలోమీటర్ల దూరంలో వరకు కూడా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మోకాళ్ళ కన్నా కిందకే ఉంటాయి వాటరు. భలే వింతగా ఉంది నాకైతే ఈ బీచ్ చూస్తుంటే. మనం సీలోకే వెళ్ళి కూర్చోవచ్చు, దగ్గరగా కూర్చొని చైర్స్ వేసి కూర్చున్నాము. అసలు పెద్ద పెద్ద అలలు మీదకే వచ్చేసినాయి. అసలు ఎంత బాగుందో, చాలా సరదాగా అనిపించింది. రూమ్లోనే చైర్స్ ఉన్న ట్రాలీని పెట్టించారు. వచ్చిన వాళ్ళందరూ ఆ ట్రాలీని తోసుకుంటూ వెళ్ళి బీచ్లో చైర్స్ వేసుకుని కూర్చుంటారు. మేము కూడా అలాగే తీసుకుని వెళ్ళి ఆ చైర్స్ ఉన్న ట్రాలీని బీచ్లోకి తీసుకుని వెళ్ళాము. ఆ ట్రాలీకి ఈజీగా మూవ్ అవడానికి పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి. అసలు ఆ చైర్స్ తీసుకెళ్ళి మేము ఆ బీచ్ లోపలే నీళ్ళలోనే వేసేసుకుని కూర్చున్నాము. చూడండి ఎంత మజాగా ఉందో అసలు. సముద్రంలోనే కుర్చీలు వేసుకుని కూర్చున్నాము. చూడండి అలలన్నీ మీదకి ఎలా వస్తున్నాయో. ఈ 2 బీచ్లు చూడబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు కూడా చూసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. నాకు వాటర్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలు వాటర్లో కనపడిందంటే అందులోకి వెళ్తే ఇంక అసలు బయటికి రాబుద్దే కాదనమాట. అక్కడ ఉండగానే కుర్చీలో కూర్చొని ఉండగానే పెద్ద అల వచ్చేసిందనమాట. వచ్చేసి కుర్చీతో సహా 2 అడుగులు లాక్కెళ్ళిపోయింది నాతో సహా. కాసేపు భయం వేసింది కానీ అంతే, మళ్ళీ బయటికి రాబుద్ది కాలేదు. అక్కడే కూర్చున్నా. పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేనేలేండి, మిగిలిన వాళ్ళందరూ ఒడినే ఉన్నారు. నేను పిల్లలు బాగా ఎంజాయ్ చేశాం. ఆ లాకెళ్ళిపోవటం చూసి 2 అమెరికన్ లేడీస్ పరిగెత్తుకొచ్చారు. ఆర్ యూ ఓకే అని లేపారు పాపం. ఇలాంటి ప్లేసెస్కి అండి 2-3 ఫ్యామిలీలు కనుక కలిసి వెళ్తే అసలు ఆ వచ్చే ఎంజాయ్మెంటే వేరు, ఆ సరదానే వేరు అనుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. ఇక్కడ బీచ్లన్నీ బాగుంటాయన్న. రేపు ఇంకో బీచ్కి వెళ్దాం. అది ఇది కలిపి నేను వీడియో పెడతాను. అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో.
ఆ కనపడే కీ వెస్ట్ బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో, వాటర్ కూడా బ్లూ కలర్లో ఉండి కింద ఏదైనా వస్తువు పడేసినా కానీ కనపడేటట్లు ఉంటుందండి. అంత స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. ఎంత దూరమైనా మనం సముద్రంలో నడవచ్చు. కొన్ని వందల గజాల వరకు ఇలానే 2 అడుగుల కన్నా లోతు ఉండదంట. సముద్రం లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు. అయితే అద్భుతమైన సముద్రం కదండి ఇది. మేము సీలో ఫర్లాంగ్ దూరం లోపలికి చైర్స్ వేసుకొని కూర్చున్నాము. అస్సలు లోతు అనేదే లేదండి. అంత మధ్యలోకి వెళ్ళి కూర్చున్నా కానీ భయమే అనిపించలేదు. అసలు ఆ ఎక్స్పీరియన్సు మాటలలో చెప్పలేనిది. లైఫ్లో మర్చిపోలేమండి. ఈ సీ చూసిన తరువాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Please like, share and subscribe. Thanks for watching.